పువర్ ఓవేరియన్ రిజర్వ్ అంటే అండం సంచిలో ఎగ్స్ స్టోరేజ్ తగ్గినప్పుడు పువర్ ఓవేరియన్ రిజర్వ్ అని అంటాం. మీ హెల్త్ చెకప్ లో మీకు స్కాన్ చేసి యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అంటే అండం సంచిలో కనిపించే యాంట్రల్ ఫాలికల్స్ ని కౌంట్ చేసి తక్కువ ఉన్నాయి అని చెప్పినప్పుడు చాలా వరకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. ఎందుకు? ఎగ్స్ అనేవి మనం పుట్టినప్పటి నుంచి కొన్ని మిలియన్స్ అని ఎగ్స్ రెండో అండం సంచిలో ఉంటాయి. ఏజ్ పెరుగుతున్న కొద్దికి ఆ స్టోరేజ్ తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గుతూ 40 years దగ్గరకు వచ్చేటప్పటికి ఆ స్టోరేజ్ అయిపోయి ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. ఈ మధ్య కాలంలో 30 ఏళ్ల లోపు వాళ్ళకు కూడా అండం సంచిలో స్టోరేజ్ తగ్గిపోయిన వాళ్ళని చూస్తున్నాం. అందుకే ప్రతి వాళ్ళు స్కాన్ చేయించుకొని అండం సంచిలో స్టోరేజ్ ఎంత ఉందో చూసుకోవాలి. అది కనుక తక్కువైంది అని అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చెప్తాం. ఎందుకని? ఎగ్స్ తగ్గిపోయిన తర్వాత ఎట్లాగో మనం ఎంత ట్రీట్మెంట్స్ చేసినా ఎగ్స్ తెప్పించలేం కాబట్టి ఆ కొద్ది ఉన్నప్పుడే వాటిని బయటకు తీసుకొని ఎంబ్రియోస్ తయారు చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే తొందరగా ఎగ్ స్టోరేజ్ అయిపోయినా కూడా మీకు ఎంబ్రియో స్టోరేజ్ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. 28-29 సంవత్సరాల్లో కూడా ఈ మధ్య ఎగ్ స్టోరేజ్ 0 అయిపోతుంది కొంతమందికి. అలా అవుతున్నప్పుడు 0 అవ్వక ముందే చూసుకుని ఐవీఎఫ్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ తర్వాత ప్లాన్ చేయాలన్నా కూడా మెల్లగా ప్లాన్ చేసుకోవాలి.